అండి, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే షాని పాప కోసం అయితే కిచిడి చేస్తున్నా. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, చాలా ఎండలు ఉన్నాయండి. అసలు అన్నమే తినాలనిపించట్లేదు. రసం చేసుకున్న డైలీ బోర్ వచ్చేస్తుందని చెప్పేసి ఈరోజైతే కిచిడి చేస్తున్నా. ఫస్ట్ అయితే కందిపప్పు అండ్ ఒక కప్పు బియ్యము, హాఫ్ కప్పు కందిపప్పుని అయితే నానబెట్టుకున్నానండి. మామూలుగా అయితే పెసరపప్పుతో చేస్తారు కదా, నేనైతే కందిపప్పుతో అయితే చేశాను. అలా టేస్టీగా ఉంటుంది కదా, పాప తింటుందని చెప్పేసి. మన పిల్లల కోసము ఏదైనా ఇష్టంగా చేస్తే చాలా సంతోషంగా వాళ్ళు తింటుంటే మన కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది కదండి. సో అయితే ఇక్కడ పాపని అడుగుతున్నా, అమ్మమ్మ తింటావా అని అడిగితే తింటా అనంది. సో ప్లేట్ తీసుకో అని చెప్తే తనైతే తన బౌల్ కోసం అయితే వెతుకుతుంది. నేనైతే ఒక గిన్నెలో తినిపిస్తాను, తన కోసం అయితే వెతుకుతుంది. ఇంకా తనకు అందట్లేదని చెప్పి నేను ఇచ్చాను. తర్వాత కిచిడి అయితే ఆ గిన్నెలోకి వేసి ఇస్తే తను డైలీ ఎక్కడైతే కూర్చుంటుందో అక్కడికి వెళ్ళి అయితే కూర్చొని తింటుంది. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారు. ఇందులోకి మ్యాంగో పచ్చడి కానీ, పచ్చి పులుసు కానీ, ఏదైనా రసం, పెరుగు అట్లా కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తనకైతే నేను పెరుగు వేసి అయితే తినిపిస్తున్నా. నీకు నచ్చిందా అని అడిగితే నవ్వుతుంది. తనకి నచ్చిందంట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.